నమస్తే, నా పేరు దిలీప్. వి5 న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలేంటో చూద్దాం. కరోనా వైరస్ కట్టడికే విశాఖ నగరంలోని పలు చోట్ల ఇప్పటికే రక్షణ కార్యం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు జీవీఎంసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు శానిటైజర్ చేశారు. MVP సెక్టర్ 9లో కరోనా బాధితులు ఎక్కువ ఉండడంతో ఆ ఏరియా అంతటా శానిటైజర్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సుంకేట్లో మాజీ ఎంపీ నారాయణ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం SRSP వరద కాలువ నుండి చెరువులను నింపడానికి నాగాపూర్, ఉంప్లూర్, తిమ్మాపూర్, పాలెం, డోన్కల్, పోచంపల్లి, అంక్సాపూర్, ధర్మవర గ్రామాలను నిర్మించిన తూములను పరిశీలించారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన న్యాయవాదులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని చిత్తూరు జిల్లాలో జూనియర్ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు హేమచందర్ రెడ్డి కోరారు. తక్షణమే ప్రభుత్వం న్యాయవాదుల సంఘానికి రుణాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతి జూనియర్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల నేతాజీ, గిరిబాబు, రాజశేఖర్, సుబ్రహ్మణ్యం, ఆర్మూగం పాల్గొన్నారు. న్యాయవాదులకు లోన్లు వెంటనే, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. భారత ప్రభుత్వం, భారత కౌన్సిల్ జూనియర్ న్యాయవాదులకు నానేస్తాం వెంటనే. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐక్యత, ఐక్యత. 3.5-4 నెలలుగా అడ్వకేట్స్కి కోర్టులు లాక్డౌన్ వల్ల కంప్లీట్గా కోర్టులు వర్క్ చేయటం లేదు. అడ్వకేట్లు అందరూ ప్రొఫెషన్ మీద డిపెండ్ అయ్యి ఏమాత్రం వాళ్ళకి ఆదాయం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితిలో గవర్నమెంట్ వచ్చేసి లా నేస్తం కింద 100 crores వెంటనే మంజూరు చేయాలనేది ఐలు తరపున డిమాండు. ఈ ఐలు అనేదే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 10:30 గంటలకు అన్ని కోర్టుల ముందు మన డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్స్కి వాళ్ళ వెల్ఫేర్ ఫండ్ నుంచి లోన్స్, సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి మా వెల్ఫేర్ ఫండ్ నుంచి, దాంట్లో నుంచి అందరూ అడ్వకేట్స్కి లోన్లు ఇప్పించాలనేసి, తర్వాత వచ్చింది జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ నెల 5,000 రూపాయలు మంజూరు చేయాలనేసి ఈ సందర్భంగా ఐలు తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు లాస్ట్ 3 monthsగా ఆ స్టైఫండ్ కూడా రిలీజ్ కాలేదు, ఎవరికి మంజూరు ఇంతవరకు ఎవరికి ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. కాబట్టి దాన్ని ఇమీడియట్గా
రిలీజ్ చేయాలనేసి ఐలు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నేను హేమచంద్రారెడ్డి, అడ్వకేట్, తిరుపతి. ఒరిస్సా నుండి తిరుపతికి అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న 7 సభ్యులను తిరుపతి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారుగా 1064 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు ₹1 కోటి పైగా ఉంటుందని అర్బన్ ఎస్పీ తెలిపారు. యువతను పెడదోవ పెట్టే విధంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి హెచ్చరించారు. ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ వస్తూ ఉన్నాయి. బయట నుంచి వచ్చిన వాళ్ళ కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. అవునండి, మేము అది స్పెషల్ డ్రైవ్ కూడా పెడుతున్నాము. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు వచ్చేసి స్వీయ నియంత్రణ అనేది జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 226 కేసులు ఉన్నాయండి. దాదాపు 41 చోట్ల నిన్న మార్నింగ్ మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఈ హైవే ఉందో, ఏదైతే బెంగళూరు హైవే ఉందో, తిరుపతి పట్టణం యొక్క సమీపంలో ఒక లారీ AP 05V1221 ఈ లారీని ఆపడం జరిగింది. ఆ లారీలో పనసకాయలను తీసుకువెళ్తున్నారు. అనుమానంతో చెక్ చేసిన తర్వాత మాకు ఆ పనసకాయల కింద మీరు చూస్తున్నటువంటి ఆ బ్యాగులు మొత్తము కనుక్కోవడం జరిగింది. వాటిని పరిశీలించి చూడగా అది గంజాయి అని తేలింది. దాదాపు 1064 కిలోల గంజాయి. దీని యొక్క మార్కెట్ విలువ దాదాపు ₹1 కోటి ఉంటుంది. మాకు ఇనిషియల్గా లారీలో ఒక 2 అనుమానితులు దొరికారు. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకొక 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 7గురిని అరెస్ట్ చేశాం. ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తిరుచానూరు పిఎస్ లిమిట్స్లో. ఇది పెద్ద రాకెట్ ఉంది. ఇందులో ఇది ఒరిస్సా నుంచి ఈ రవాణా చేస్తూ చిత్తూరులోని పూతలపట్టుకి తరలిస్తున్నట్టు సమాచారం ఉంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇందులో ప్రస్తుతానికి ఒక 7గురిని అరెస్ట్ చేశాం. ఇందులో ఎవరున్నా కూడా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా, తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్లో సహకరించిన తర్వాత ఇదంతా ఎవరికి విక్రయిస్తున్నారు అనే దాని మీద కూడా మేము దృష్టి పెట్టాం. ఈ గంజాయి సరఫరా చేస్తూ సమాజంలో యువతను చెడగొడుతున్నటువంటి వీరందరికీ కూడా బయట తిరిగేదానికి హక్కు లేదు. వీళ్ళందరి మీద కూడా NDPS సెక్షన్స్తో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. ఎవరెవరు ఫైనాన్స్ చేసినా, ట్రాన్స్పోర్టేషన్ చేసినా, ప్రొక్యూర్ చేసినా, షెల్టర్ ఇచ్చినా, యువత బాగా చెడద్రోవ పట్టడానికి ఇది ఒక మార్గంగా తయారైంది. కాబట్టి దయచేసి నేను సభ్య సమాజానికి, మీడియా ద్వారా, అందరి ద్వారా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే వీటి బారిన పడి అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి, దౌర్జన్యాలకి, కొట్లాటకి, ఆ తర్వాత దొంగతనాలకి, ఈవ్ టీజింగ్లకి, వీటన్నిటికీ పాటుపడుతున్నారు. ఇటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా లాస్ట్ పర్సన్ వరకు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అంజమ్మ అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు హాజరైన న్యాల్కల్ సిద్ధలింగేశ్వర స్వామి, హద్నూర్ జగన్నాథ్ రెడ్డి PSCSలో ఎన్నికైన చైర్మన్లను ఎంపీడీఓ రాజశేఖర్, ఎంపీపీ అంజమ్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నరసింహారెడ్డిలు సన్మానించారు. పలు అధికారులకు అప్పచెప్పిన పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటాము అని, తమ శాఖల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ రాజశేఖర్ తెలిపారు.
నమస్కారం. ఈరోజు మాకు ప్రత్యేకించిన సన్మాన కార్యక్రమం చేసినందుకు మండల ప్రెసిడెంట్ గారికి, ఎంపీడీఓ గారికి, పార్టీ ప్రెసిడెంట్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా రైతుకు నుంచి వచ్చిన వాళ్ళని రైతుకు సంబంధించిన సమస్యలన్నీ శాయశక్తుల నిస్వార్థంగా పరిష్కరిస్తున్న గత కూడా స్వామి గారు కూడా రెండోసారి చేయడం, నేను కూడా రెండోసారి చేస్తున్నాం. ఎలాంటి అవతారాలు లేకుండా సిద్ధనాలు కానీ పంటలు కానీ సకాలంలో అందించడానికి మా వంతు సహకరిస్తున్నాం. గౌరవ సర్పంచులు ఎంపీటీసీని కూడా మాకు సహకరిస్తుంటారు. కానీ కొన్ని చిన్న గొడవ అయితే వేడగొడ రాళ్ళ నుంచి బాధపడండి. అలాంటిది ఎక్కడ కూడా తప్పు జరగదు. దయచేసి గౌరవ సర్పంచులు కానీ ఎంపీటీసీలు మీకు అవసరం ఉంటే కొంచెం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కానీ అంటే కానీ పబ్లిక్లో పట్టుకొని కొట్లాడడం అనేది పద్ధతి కాదు. దయచేసి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా పిల్లలు మొదటిసారి ఈ సంవత్సరంలో వచ్చిన రోజు ఎప్పుడూ రాలేదు. ఒక సొసైటీ కోటి రూపాయలు వచ్చాయి. మొదటి విడత 50 లక్షలు ఇచ్చారు. రెండో విడత మొదటి కంప్లీట్ అయితే మళ్ళీ ఇస్తున్నారు. మళ్ళీ 50 లక్షలు. మీ గ్రామాల్లో ఎవరైనా రైతులకు నాన్ లోన్స్, ఎల్టీ లోన్స్, కమర్షియల్ బ్యాంకు దీనిగా గోల్డ్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సొసైటీ ద్వారా. దయచేసి అందరూ గమనించి మరియు తక్కువ వడ్డీలో ఉంటుంది సొసైటీలో. బయట కంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ట్రాక్టర్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్స్ అన్నీ ఉన్నాయి. మీరు కమర్షియల్ కాకుండా సొసైటీలో ఉన్నటువంటి రైతులు అభివృద్ధి చేస్తారు. నేటి సంవత్సర సమావేశానికి సమావేశంగా వచ్చిన మండల పరిషత్ అధ్యక్షులు గారు, మరియు ముఖ్య అతిథులుగా వచ్చిన మండల డిప్యూటీ తహసీల్దార్ గారు, మరియు ఇట్టి కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంపీడీఓ గారు, ఇతర అధికారులు మరియు గౌరవ సభ్యులు ఎంపీటీసీ గారులకు, సర్పంచ్ గారులకు, మరియు ఇతర అధికారులకు పేరు నాయక నమస్కారం. సొసైటీ యొక్క సేవలు సహచరులు పెద్దలు జగన్నాథ్ రెడ్డి గారు సవివరంగా వివరించారు. ఇంకా పాత వాణిజ్య బ్యాంకులలో ధీటుగా పనిచేసే విధంగా మా జిల్లా చైర్మన్ గారు కానివ్వండి, ఈసీఎంఎస్ చైర్మన్ గారు కానివ్వండి, శాసన సభ్యుల గారి సహాయ సహకారంతో క్షమించాలి. ఇక్కడ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మీరందరి సహకారంతో జ్ఞానికల్ సొసైటీలో కానివ్వండి, అబ్దుల్ సొసైటీలో కానివ్వండి, కనగంత ఎరువు నియంత్రిత వ్యవసాయ గ్రామ స్థలంలో మరియు గ్రామాల్లో వెళ్ళి అట్టి గ్రామంలో చెప్పడం జరిగింది. మీకు ఎరువులు కావాలంటే రిజిస్టర్ చేసి సర్పంచుల ఎంపీసీల ద్వారా మా డైరెక్టర్ల ద్వారా నుంచి 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు అందరికీ ప్రమోట్ చేయగా 10వ తరగతి వారిని ఇంటర్నల్ మార్క్స్ ప్రకారంగా కూడా వారికి కూడా ప్రమోట్ చేయబడుతున్నట్లు తెలియజేసినారు. తర్వాత ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి 25 గ్రామ పంచాయతీల్లో ట్రాన్స్పోర్టేషన్, ఆ తర్వాత 5 గ్రామ పంచాయతీల్లో బోర్లు హైర్ తీసుకొని ప్రజల తాగునీటి ఇబ్బందులు తీర్చుచున్నట్లు తెలిపినారు. ఎక్సైజ్ శాఖ వారి దగ్గర సుమారు 600 ఈత చెట్లు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుపుతూ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు 25వ తేదీ నుండి ప్రారంభించబోయే హరితహార కార్యక్రమంలో నాటుటకు తెలిపినారు. ఆ తర్వాత ఉపాధి హామీకి సంబంధించి మనకు ముఖ్యంగా వైకుంఠ ధామాలు, ఆ తర్వాత డంపింగ్ యార్డు పూర్తి చేయటకు అసంపూర్తిగా ఉన్న డంపింగ్ యార్డు కానీ వైకుంఠ ధామాలు కానీ పూర్తి చేయటకు సూచించినారు. మన దగ్గర 5 వైకుంఠ ధామాలు పూర్తి కాబడినవి, మిగతావి వివిధ దశలో అభివృద్ధిలో ఉన్నవి. ఆ తర్వాత డంపింగ్ యార్డ్ కూడా దాంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాడుటకు కూడా క్లుప్తంగా వివరించినారు. అంతేకాక డంపింగ్ యార్డ్ వాడకంలో తడి చెత్త పొడి చెత్త ప్రతి మహిళ ప్రతి ఇంటి నుండి కూడా చెత్త సేకరించుటకు తీసుకున్న చర్యలు తెలియజేసినారు. తర్వాత కూడా వాళ్ళ విభాగంకు సంబంధించిన అంశంను తెలియజేసినారు. తర్వాత పిఆర్ సంబంధించి వాళ్ళు కూడా 27 వైకుంఠ ధామాలు చేపట్టబడినారు. అవి కూడా అన్ని రూఫ్ లెవెల్ వరకు వచ్చినట్లు
సంబంధిత సహాయ ఇంజనీర్ గారు తెలిపినారు. అంతేకాక హద్నూర్ నాల్కల్ సొసైటీల సంబంధించి వారు అక్కడ ఎన్నికల తర్వాత మొదటిసారిగా వచ్చిన చైర్మన్లకు కూడా మన మండల పరిషత్ తరఫున సన్మానించడం అయింది. అందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సుమారు దీనికి ముందుగా కరోనా వైరస్ ఉన్నందున నిన్ననే అంటే ఒకరోజు ముందుగా కార్యాలయం మొత్తం శానిటైజ్ చేయబడినది. అంతేగాక డిస్టెన్స్ కార్యక్రమము నిర్వహించబడినది. దీనికి సహకరించిన అందరికీ నా తరఫున ధన్యవాదాలు చేస్తూ ముగించడం అయింది. సార్, గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్లకు సంబంధించినవి గ్రామాలకు ఇటీవలే పంపిణీ చేయబడిన ట్రాక్టర్లు సొంతానికి వాడుకోకుండా కేవలం గ్రామ పంచాయతీగా వాడుకోవటకు, ఆ తర్వాత లోన్ ద్వారా తీసుకున్న ట్రాక్టర్లకు ప్రతి నెల ప్రభుత్వం విడుదల చేయబడుతున్న నిధుల నుండి కిస్తులు తప్పనిసరిగా కట్టవాలనని, ఆ తర్వాత విద్యుత్ శాఖకు కూడా చెల్లించవలసిన విద్యుత్ బిల్లులు కూడా చెల్లించుటకు సూచించినది. చెత్త రిక్షాలకు ఎలాంటి చెత్త సేకరణకు వాడుకలో ప్రతి రిక్షాను కూడా వాడుకలోకి తెచ్చుకున్నటకు సూచించమనేది. ఎందుకంటే ప్రతి విలేజ్లో ట్రాక్టర్లు ఉన్నాయి, కానీ అవి అన్ని ఇరుకు వీధులలో తిరగవు. అట్లాంటి పరిస్థితులలో అట్లాంటి వీధులలో చెత్త 3 చక్రాల బండితో తిరిగి సేకరించుటకు సూచించలేదు. కాలము ప్రారంభమైనందున పల్లె ప్రగతిలోనే కాకుండా ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుటకు ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు చేపట్టవలసింది. ఈ కార్యక్రమము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రకృతి సేవకుడు నుర్వి రాజశేఖర్. ఇతను ఒక సింగరేణి ఉద్యోగి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యుడు. గత 4 ఏళ్ల నుండి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటడం, వివిధ కార్యక్రమాలలో వేల కొద్ది మొక్కలను పంపిణీ చేస్తూ ఉండేవాడు. ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి తన బైక్పై గ్లోబ్ అమర్చి గ్లోబ్లో మొక్కలను పెట్టి ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించి ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రక్షతి రక్షిత. నా పేరు కొట్టూరు నుర్వి రాజశేఖరు. నేను సింగరేణి ఎంప్లాయీని, ప్రకృతి సేవకుడిని మరియు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యుడిని. నేను గత 4 సంవత్సరాల నుంచి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలను నాటడము, తర్వాత మొక్కలను వివిధ కార్యక్రమాలలో వేల కొద్ది మొక్కలు నేను పంచినానండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక మెసేజ్ని ఇవ్వటానికి, అంటే మన ప్రకృతిని కాపాడుకోవడానికి ఒక మెసేజ్ని ఇవ్వటానికి నేను నా బైక్ పైన ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనాతోటి బాధపడుతుందండి. అందుగురించనే ప్రతి ఒక్కరు కరోనా గురించి మాస్కును వాడి ప్లస్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇదొకటండి మెసేజ్. ప్లస్ ఈ గ్లోబ్కి ఈ ప్లాంట్ అనమాట, అంటే భూమి మీద ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనేది ఇది కాన్సెప్ట్ అండి. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్స్ కూడా వాడవద్దని చెప్పేసి నేను ప్లాస్టిక్ కవర్స్ వాడకుండా మనం నాన్ ఓవెన్ బ్యాగ్స్ని ప్లస్ ఈ కాటన్ బ్యాగ్స్ని కూడా వాడాలని చెప్పేసి నేను ప్రచారం చేస్తున్నానండి. అదేవిధంగా మనం రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి ప్లాస్టిక్ కవర్స్లలో మనకి పప్పులు ఉప్పులు కట్టిస్తారు. మనం ఒక కాటన్ బ్యాగ్ పట్టుకొని పోయి ఇటువంటివి ఒక 20 కవర్లు పట్టుకొని వస్తాం మన ప్లాస్టిక్. కాబట్టి దీంతో మనకి వృధానే కదా. అందుగురించని నేను ఒక కాన్సెప్ట్ కొంత యూజ్ఫుల్ అయ్యేది నేను ఒకటి తయారు చేశానండి. ఇట్లా ఒక బ్యాగ్ను తయారు చేశానండి. బ్యాగ్కి ఇది జిప్పు పెట్టాను. దీంట్లో 2 కేజీలు 2 కేజీలన్నర పప్పులు కానీ ఉప్పులు కానీ ఏదైనా కూడా దీంట్లో పడతాయండి. అయితే ఇక ఈ విధంగా మనం రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు పప్పులు ఉప్పులు వాళ్ళు దీంట్లో కట్టిస్తారు. దీనివల్ల మనకి
ప్లాస్టిక్ కవర్స్ అనేది ఇంట్లోకి రాకుండా మనం కొంత నివారించవచ్చండి అనేది ఒకటి. అయితే నేను గత 4 సంవత్సరాల నుంచి మొక్కలు ఎందుకు పెంచుతున్నానంటే ఇప్పుడు మన వాతావరణంలో కాలుష్యం అంటే వాహనాల వలన, తర్వాత ఫ్యాక్టరీల వలన కాలుష్యం అనేది అంటే కార్బన్ డైఆక్సైడ్, మిగతా విషవాయువులు అనేది ఎక్కువ కావటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఈ అడవులు అనేది తగ్గిపోయినాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గియాలంటే మనకి వృక్షాలే మనకి ఆధారం. వృక్షాలు ఏం చేస్తాయి, ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. ఆ వృక్షాల సంఖ్య తక్కువైపోయింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి వి5 న్యూస్. జనమంతా జర్నలిస్ట్, ప్రజలంతా పాత్రికేయులు. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.